ఇప్పుడు ఇంటికి వెళ్ళి రాత్రికి దుర్గం దగ్గర కాపలాగా మేము ఈ లోపల దొంగను ఎలా పట్టాలో ఏం పన్నాగం చేయాలో అదంతా ఆలోచిస్తాం. మహారాజు గారికి మసిపూసిపోతావురా నువ్వు. నువ్వు దొంగవైతే నేను గజ గజ దొంగను రా. కొత్తాలంటే ఏమనుకున్నావు? ఎక్కడ పోతారా నువ్వు? నువ్వు నా పథకాలు తీసుకోరా నువ్వు. అయ్యో నా రాత ఉన్నమతే ఉసిరికాయంత అది కష్టపోయింది పోయిందా. ఎందుకు దొంగ మీ దొంగరా? కాదు దొంగ ఎలా ఏమిటయ్యా నీ హీరంగా నువ్వును? కాదే దొంగను పెట్టే భారం రాజుగారు మన ఎత్తున వేశారే. వాడిని పట్టుకోవాలంటే అవకాయ పట్టుకోవాలా, లేకపోతే మెడకాయ పట్టుకోవాలా, లేకపోతే నడుము పట్టుకోవాలని నీ మీద ప్రయోగం చేస్తున్నానే. ఉద్యోగం మా ప్రాణం ఇస్తున్నావు. ఊళ్ళో వాళ్ళ భారం అంతా మొయ్యడమే కానీ సంసార భారం మొయ్యడం లేదుగా. చెట్టంత పిల్లలు ఇంట్లో పెట్టుకొని నీకు చెవ కుట్టుకోవడం ఉందే ఉందే అంట. నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటారా? పెళ్లి చేయమంటారు. ఎన్ని సంబంధాలు తెచ్చానే. నా మాట వినుండి ఆ రోజే పెళ్లి చేసి ఉంటే ఈ వరకు 6 బిడ్డలకు అమ్మమ్మ వేయిందని. నా మేనల్లుడు అని వచ్చిన సంబంధాలని నువ్వే తిరగొట్టావు. తిరగొట్టకపోతే నువ్వు తెచ్చిన సంబంధాలు వాడికి సాటే. ఎంత ఇది, నేనంటే వాడికి ఎంత ప్రేమ. అత్తయ్య అత్తయ్య అంటూ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. బిడ్డ ఎక్కడున్నాడో ఏమైపోయినాడు. ఏమండ్రా మీకు జ్ఞాపకం ఉందే మన పెళ్ళైన కొత్తల్లో మా వాడు నీ భుజాల మీద ఎక్కి నీ మీసాలు లాగి కిటకిటలు పెట్టుతూ ఉండేవాడు. జ్ఞాపకం ఉందే? జ్ఞాపకం లేకే అంత గారాభంగా పెంచబట్టే ఆయన దేశాలు బట్టి పోయినాడు. ఏమయ్యో నా మేనలుడు అందరిలాగా అబ్బట్లము తింటూ కూర్చునే దద్దమ్మ కాదు. అందుకే దేశాలు అట్టుకుపోయినాడు. రేపు దేవేంద్రులాగా తిరిగి వస్తాడు. తెలిసిందే? వాడు తిరిగి వచ్చేదా కాదు మధ్యలో నా ప్రాణం చేయడానికి. మనం ఆగితే పిల్ల అవుతుందా, పిల్ల ఆగితే లోకం ఊరుకుంటుందా? వాడిని పట్టుకుంటారు వీడిని పట్టుకుంటారు అనడమే గాని 2 వేగులు పంపితే ఈ పాటికి అబ్బాయిని పట్టుకొచ్చేవాడు కాదు. కొత్త వారు పాత వారు పెద్ద పేరు మాత్రం ఉంది. అసలు అక్కడ ఏమైనా ఉంటేగా. కుత్తుకు మీద కత్తి వచ్చి పెడితే ఈ కుటుంబ కలహం కూడా ఇప్పుడేనట్టే. ఈ రాత్రికి విడిచిపెట్టాయి. నా కర్మ పోయి నిన్ను కట్టుకున్నారే. భగవంతుడా ఇది ఏ లగ్నంలో పుట్టిందో. అమ్మ కావాలో కాసిన మనుషులు పట్టురా. మీ అమ్మ మీద దొంగ ప్రయోగం చేసి అలసిపోయినా. ఎవరు నువ్వు? ఏంటి అలా వస్తున్నా? మా అత్తలేమోనని. లేకపోతే ఇళ్ళలో వదాం అనుకున్నావా? ఎవరినైనా నువ్వు? మా అత్తగారు. ఎవరినైనా మీ అత్త? సీత సిపాయిశ్వరుని పెళ్ళం మా అత్త. కొత్తాల్సిన పెళ్ళం మేనలుడు వాళ్ళు. సీతమ్మా 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 మరే మరే ఎవరు చూడే. ఎవరనుకున్నావే? నువ్వు రావడం అంటే నా మేనడు. ఏమిటో ఈ గడ్డాలు మీసాలు? హిమాలయ పర్వతాల్లో పెంచారట. నా తండ్రి చూడదినే చిన్నప్పటి నుంచి ఇంటే వీడు వచ్చి అల్లరి. నేనంటే పంచప్రాణం. వచ్చే కావడు బావా. ఎవరి చెప్తా? కావడు వదలరా
నీ వేషం చూసి భయపడుతుంది. చూడత్త, చిన్నప్పుడు ఎన్ని మొట్టికాయలు వేసినా కుక్కిరి పిల్ల ఊరుకునేది, ఇప్పుడు ఒక్క మొట్టికాయకి కుక్క పిల్ల అంటుంది. అంటే నేను పెళ్ళాను. ఆడపిల్లలంతేరా, ఇన్ని రోజుల నుంచి బావే నా మొగుడని నిన్నే కలవరిస్తున్నాం. లోపల తీసుకెళ్ళి సీతమ్మా, అలానే వదిలే రానైనారా. ఏమయ్యా, ఎవరు వచ్చారో చెప్పుకో. అయ్యా నా సంబడా, ఏమిటి అలా చూస్తున్నా? ఎవరు అనుకుంటున్నా? నా మేనల్లుడు రావుడు. ఏమిటి మామ, ఎప్పుడే ముసలాడి అయిపోయావు? ఏమిటని ఎలరి నువ్వును? అనుమానమే లేదు, వీడు నీ మేనలుడనే. చిన్నప్పుడు ఇలాగే నా మీసాలు పీకి నా దగ్గర కూర్చునేవాడు. అవునరా, మసితనంలో ఉంటా. నాలాగా ఉండేవాడు, ఇప్పుడు మీ అత్తయ్యలాగా అయ్యావేరా. అడిగావు, దేశానికి నీలాంటి బక్క కొత్త వాళ్ళు పనికిరారు, మంచి బలం గల యువకులు కావాలని హిమాలయ పర్వతంలో ఒక మహర్షి నా చేత మూదికి తిరిగి, దానితో ఊరిన కంద పిల్లగా తయారయ్యా. నేను ఏమనుకున్నా, వీడు మాటలు కూడా కట్టాడే, చేతలు కూడా ఇంకా బాగా. అయ్యో నా రాత, నువ్వు ఉన్నావు ఎందుకు దిష్టి బొమ్మలాగా? సరే గాని రావుడు, ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అడిగావు, అడుగుతావని నాకు తెలుసు. అత్తయ్య అత్తయ్య ఎడపడా చూసుకుంటూ అలా అలా ఆకాశ గంగ దాకా ఇంకా ఎంత కష్టపడ్డావు నాయన. ఆ తర్వాత కైలాస శిఖరం మీద 6 నెలలు కాళ్ళు పైకి తల కిందకి పెట్టి తపస్సు. వినవయ్యా, ఒక మహర్షి ప్రత్యక్షమై, అరే అరే రాముడు, నువ్వు చేసిన తపస్సు చాలురా, ఇంకా ఇంటికి వెళ్ళి నీ మేనమావ కూతుర్ని పెళ్లి చేసుకుని లోకోద్ధరణ చేయరాని. నా తండ్రి, నువ్వు వస్తావని నాకెప్పుడో తెలుసు. ఇదిగో ఏమయ్యావు, నీ చెబితే నా మాట నమ్మేవా? సరేలే, అల్లుడు వచ్చాడు సంబరంతో అసలు సంగతి మర్చిపోతేలా? నేను రంగు చేసుకుంటాను కదా. అది కాదు, పాపం వాడు ఎప్పుడు తిన్నాడో ఏం తిన్నాడో భోజనానికి స్నానానికి ఏర్పాటు చేయి. అలానే ఎన్నాళ్ళైతున్నానత్తా మళ్ళీ నీ చేతలవన కడుపు నిండా కూడు. మా నాయనే, రేపు గోంగూర పచ్చడి చేసుకుందాం. మరి గారిలో అలానే రాముడు, బాయ్ తాంబూలం ఇవ్వు. ఏమిటి అలా సిగ్గుపడతావు? నాకు అలవాటు లేదత్త. అలవాటు ఏమిట్రా? అమ్మాయి ఇష్టం వేసుకో. కర్మ కర్మ. మామయ్యా, ఏమయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్యా, మామయ్య ఇంట్లో పడుకోవట్లేదా? అయ్యో నా రాత, అది ఎందుకు అడుగుతాను ఆయన? ఎవరెక్కడ దొరుకుతారా అని రాత్రులు నీ తట్టుకుని తిరగటమే మీ మావయ్య పని. అమ్మా, ఇంత వయసు వచ్చిన ఇదేం పాడు బుద్ధి మావయ్య నీకు? రంబలాంటి అత్త ఇంత పెట్టుకు ఊరమ్మడి తిరుగుతావా? నా కర్మ, నేను చేసే పని అది. నువ్వేమైనా మావయ్య, ఇంత వయసు వచ్చిన నీకు బుద్ధి మంచిది కదా. దొంగను పడ్డాను పోయ్. దొంగ పడతాను నీ చేత పట్టుబడి దొంగ మీద వాడేవాడట. ఎవడా చూడు, చూస్తే తెలుస్తుందో. మనిషిని చూస్తే తెలుస్తాడు. మనిషిలో ఉందో, మెదడులో ఉంది. బ్రహ్మాండమైన దొంగ ఊళ్ళో తిరుగుతున్నట్ట. వాడిని పట్టుకోమని మహారాజు గారు ప్రత్యేకంగా మనల్నే కోరారు. మామయ్య, నేను నీ వెంట వస్తాను మామయ్య. నువ్వు దొంగను ఎలా పడతావో నేను చూడాలందు మామయ్య. ఎందుకు రా తిరిగి తిరిగి వచ్చావు హాయిగా పడుకొని వరకు? రే, దొంగను పట్టడం అంటే బొమ్మలాట కాదు. నువ్వు జరుపుకుంటావు. అర్థం మరేం పర్వాలేదు మామయ్య. మీసాలు పెంచిన పెద్ద పిల్లని ఉంటే నీ వెనకాల నేను ఉంటాను మామయ్య. ఉన్నాననుకో, అది కాదు. ఎదురే ఉంటే రాత్రులు కళ్ళలోకి వస్తాయి. మరేం పర్వాలేదు మా వద్దంటుంటే. అయ్యా, పోయినా చెప్పు అత్తయ్య నన్ను తీసుకెళ్ళమని. అబ్బాయి సరదా పడుతుంటే వద్దంటావి, పైగా దొంగలు పడ్డానికి వెళ్తున్నావు. నాకు భయంగా ఉంది, నువ్వు బలహీనంగా ఉన్నావు. అబ్బాయిని తోడు తీసుకెళ్ళు. ఏవే, నేను ఒక్క మాట చెప్తున్నా, వాడు దడుచుకుంటే మాత్రం నా పూచి కాదు. పదా, నువ్వు పెద్దాడే ముందు పదా. కర్ర నీ చేతిలో పదవా. సరే, తలుపేసుకో, ఊరు బాగాలేదు.
ఏమిటి మామయ్య ఈ ఊరితో పాడుపడ్డట్టుంది పిట్ట తాడు కూడా కనిపించడం లేదు ఎక్కడ దొరికేవరా నాకు పెద్దగా మాట్లాడితే దొంగ పెట్ట దొంగ గారి పక్కన ఎక్కడ ఉండి ఉంటారు మామయ్య రాయి వేసేట్లా నువ్వు ముందు పద నువ్వు పద నువ్వు పద పెద్ద పిల్ల అంటే దొంగలు వింటా దొంగలు వింటా మరి నన్ను ఎందుకు అట్లా పెట్టావు అదిగో చూడు మామయ్య కొరి దిగి అదే కురివి ఏం కాదు నా ముఖం కాదు ఉది బండరా ఇది ఎందుకు మామయ్య దొంగలు బంధించడానికి కోయ్ దొంగలు ఎట్లా బంధిస్తారు మామయ్య అదంతా నీకెందుకు కోయ్ ఇదిగో మామయ్య మర్యాదగా చెప్తున్నా చెప్పకపోయావంటే అత్తయ్య చెప్తావా నేను ఇక్కడ కూర్చుంటా ఎక్కడ దొరికేవరా నా కర్మ కొద్ది రే నేను దొంగనే పట్టినా లేకపోతే ఉది బండ చూపిస్తున్నా నీకు అలా దారికి రా. రేయ్, నా వల్ల కాల కొంచెం నువ్వు ఎత్తు. వంటూపురుడు అందుకే నీ వల్ల ఏమవుతుంది ముందే చెప్పి రేయ్, అలవాటు లేకపోతే రాదు రా ఇదో. రా, చూద్దాం. ఎడమ చేతి ఎత్తేసాడు హిమాలయాల్లో మునికెళ్తున్నాడు కదా మరేంటో ఇప్పుడు చెప్పు అలాగే అక్కడ నీకు అర్థం కాదులే ముందు చూపిస్తా రా. రా. అలా రా ఇక్కడ పెట్టాలి అలా పెట్టావు చెయ్యి ఇక్కడ పెట్టాలి అలా పెట్టావు కుడి చెయ్యి ఇక్కడ పెట్టాలా ఇప్పుడు వేస్తున్నా 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 వేసావా? వేసా తెల్లవారి రాజు భటులు వచ్చి రాజుగారి దగ్గర తీసుకుపోతా అయితే తెల్లారేదాకా ఇక్కడే ఉంది రావుడు ఏంట్రా సరసాలాడతావు కొత్త వాళ్ళు రాముడు గివుడు కాదురా నువ్వు దొంగన పడతావా దొంగని ఆ? నేనే రా గజ్జు దొంగని దొంగ దొంగ దొంగ